హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. డైలీ కరెంట్ అఫైర్స్ ఈ మార్చి 1, 2, 3 మూడు రోజుల కరెంట్ అఫైర్స్ హిందూ, ఈనాడు, అదర్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి ఉన్నాయి. సో మనకి ఇంటర్నేషనల్ ఇష్యూ చూస్తే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజేలో ఈ రష్యా మీద ఉక్రెయిన్ పిటిషన్ ఫైల్ చేసింది. ఈ కోర్ట్ అనేది విచారణ కోసము సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మనం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎలా పనిచేస్తుంది, దీని తీర్పు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది రష్యా మీద అని చెప్పేసి డిస్కస్ చేయాలి. ఇక్కడే ఈ ఐసీజే అండ్ ఐసీసీ అని చెప్పేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని ఉంటుంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీలో ఈ రష్యా అగ్రెషన్ ఆన్ ఉక్రెయిన్ అనే తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం మీద ఇండియా మరొకసారి తటస్థంగా ఉంది. ఇంతకుముందు ఈ యుఎన్ఓ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో తటస్థంగా ఉంది, జనరల్ అసెంబ్లీ కూడా తటస్థంగా ఉంది. ఇక్కడ మనం ఈ యుఎన్జిఏ అండ్ యుఎన్ఎస్సి రెండింటి తీర్మానానికి మధ్య దేనికి లీగల్ బైండింగ్ ఉంటుంది, దేనికి మోరల్ బైండింగ్ ఉంటుంది, రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేయాలి. ఇవి రెండు వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐసీజే అండ్ ఐసీసీ, యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి మనం కంపేర్ చేస్తూ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈ మిరియా లేదా AN-225 అంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం అది. సో రష్యా కూల్చివేసింది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ఇష్యూ చూస్తే ఈ జన్ ఔషధి దివాస్ అని చెప్పేసి మార్చి 1 నుంచి మార్చి 7 వరకు వారోత్సవాలు సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిర్వహిస్తుంది. ఈ జనరిక్ మెడిసిన్ అంటే ఏంటి, ఆ థీమ్ ఏంటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ సమర్థ రామదాస్ అంటే ఈ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషాక్ యొక్క కాంట్రవర్సీ కామెంట్ చేసిండు. ఈ సమర్థ రామదాస్ శివాజీ యొక్క గురువు అని చెప్పేసి, ఈ మహారాష్ట్ర వాళ్ళు ఏమంటున్నారు, శివాజీ గురువు కాదు అని చెప్పేసి అంటున్నారు. సో అది కాంట్రవర్సీ ఉన్నది. సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే వాయు శక్తి ఎక్సర్సైజ్ అనేది రాజస్థాన్లోని జైసల్మీర్ జిల్లాలో ఉన్న పోఖ్రాన్లో కండక్ట్ చేస్తున్నారు. 3 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తారు, సెకండ్ టైం. సో దీని స్పెషల్ ఏంటి అని చెప్పేసి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కర్ణాటక గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్స్ ఈ తమ శాటిలైట్ పేరుకి పునీత్ కుమార్ అని చెప్పేసి పేరు పెట్టిండ్రు. NDRF అంటే ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ అని చెప్పేసి ఈ ఉక్రెయిన్కి దుప్పట్లు పంపిణీ చేసిన విపత్తు దళము. సో NDRF అంటే ఏంటి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. కోవిఫెంజ్ అంటే మొట్టమొదటిసారిగా మొక్కల నుంచి కరోనా వ్యాక్సిన్ని ఈ కెనడా ప్రభుత్వము ఆవిష్కరణ చేసింది. వెరీ ఇంపార్టెంట్ కరోనా కాబట్టి. ఎకనామీ చూస్తే GDP రేటుని NSO సంస్థ అంచనా వేసింది. 2021-22కి ఈ 8.9గా అంచనా వేసింది. ఇంతకుముందు 9.2 ఉండే, ఇప్పుడు 8.9 అయింది. సో ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది V షేప్లో వెళ్తుందని చెప్పేసి చెప్తున్నాము. V షేప్ అంటే ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్, ఈ మాధవిపురి వెరీ ఇంపార్టెంట్ లేడీ. ఈ సెబీ, ఈ స్టాక్ మార్కెట్ యొక్క రెగ్యులేటర్ సంస్థ, ఈ సెబీకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఈ మాధవిపురి. సో ఆమె non-IAS ఆఫీసర్, ఫస్ట్ ప్రైవేటు మహిళ ఈ సెబీకి అధ్యక్షురాలుగా. రిపోర్ట్స్ చూస్తే ఈ సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి 17 గోల్స్ ఉంటాయి. ఆ 17 గోల్స్ యొక్క పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తే ఇండియా ర్యాంకింగ్ 117 నుంచి 120కి పడిపోయింది. నెక్స్ట్, బుక్స్ చూస్తే ఈ ఉంగాలి ఓర్వన్ అని చెప్పేసి స్టాలిన్ యొక్క ఆత్మకథ వెరీ ఇంపార్టెంట్. ద బ్లూయెస్ట్ ఐ అని చెప్పేసి టోనీ మొరిసన్ బతికి లేదు. సో ఆమె సాహిత్య రంగంలో మొట్టమొదటి నల్ల జాతి మహిళ అవార్డు పొందింది ఈ నోబెల్ సాహిత్యంలో. ఆమె బుక్ని ఈ అమెరికా నిషేధం విధిస్తే కోర్టులో కేసు వేస్తే నిషేధాన్ని ఎత్తివేసింది. సో కాంట్రవర్సీ బుక్ వాటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ చూస్తే ఈ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ న్యూజిలాండ్లో స్టార్ట్ కాబోతుంది. తెలంగాణ అంశం ఒకటి, ఈ ఆయుష్ గ్రామ్ అని చెప్పేసి ఒక స్కీమ్ స్టార్ట్ చేస్తుండు కేసీఆర్ ప్రభుత్వము. భారతీయ వైద్య విధానం మీద ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడము లక్ష్యము.
రైట్. మార్చి 1, 2, 3 వస్తే ఫస్ట్ మనకేంటి అంటే ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఈ రష్యా మీద ఉక్రెయిన్ కంప్లైంట్ చేసింది. ఏమని కంప్లైంట్, ఫస్ట్ ఆ పిటిషన్ ఏంటి అని చెప్పేసి మనము అధ్యయనం చేయాలి. సో ఫస్ట్ పిటిషన్ ఏమని చేసిందంటే, ఇది ఉక్రెయిన్, ఇది రష్యా, ఇదేమో తూర్పు ఉక్రెయిన్. ఇక్కడ మనకు తెలుసు ఆ లుహాన్స్క్ అండ్ డొనెట్స్క్ అని చెప్పేసి 2 ప్రాంతాలు ఉంటాయి. ఈ 2 ప్రాంతాలలో ఈ ఉక్రెయిన్ గవర్నమెంట్ అనేది మారణ హోమం సృష్టిస్తుంది. వీళ్ళు రష్యన్ జాతి, వీళ్ళు ఉక్రెయిన్ జాతి. ఉక్రెయిన్ జాతి పౌరులు అంటే దేశ అధ్యక్షుడు, ఈ సైన్యం అనేది రష్యన్ జాతిని ఊచకోత కోస్తుంది అని చెప్పేసి రష్యా అధ్యక్షుడు స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ని కండక్ట్ చేస్తున్నాడు 24 ఫిబ్రవరి నుంచి. కారణం ఏంటి అంటే ఈ తూర్పు ఉక్రెయిన్లో మారణ హోమం జరుగుతుందని చెప్పేసి. మనకి 1948లో ఒక ఒప్పందం ఉంటుంది, జినోసైడ్ ఒప్పందం అని చెప్పేసి. జినోసైడ్ కన్వెన్షన్ అంటే ఈ మారణ హోమం చేయొద్దు అని చెప్పేసి. జినోసైడ్ అంటే మారణ హోమము, మానవ ఊచకోత. సో జినోసైడ్ కన్వెన్షన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది అని చెప్పేసి రష్యా దాడి చేస్తుంది. ఇప్పుడు ఉక్రెయిన్ పిటిషన్ ఏంటి అంటే రష్యా చెప్పేది తప్పు అని చెప్పేసి, రష్యా అబద్ధం చెప్పి ప్రపంచానికి వేరే కారణం చెప్పి మా మీద దాడి చేస్తుంది, ఉక్రెయిన్ జాతి మీద దాడి చేస్తుంది. సో రష్యానే ఈ జినోసైడ్ కన్వెన్షన్ని ఉల్లంఘన చేస్తుందని చెప్పేసి పిటిషన్ ఇచ్చింది. పిటిషన్ నేమ్ ఏంటి అంటే సో రష్యా వయలేట్ జినోసైడ్ కన్వెన్షన్ 1948 జెనీవా. ఓకే, అది పిటిషన్ అండి. ఇప్పుడు ఏంటి, ఐసీజే స్వీకరించింది. ఇప్పుడు మనం ఐసీజే ఎలా పనిచేస్తుందంటే ఇది యుఎన్ఓ యొక్క ప్రధాన అంగాలు మొత్తం 6 ఉంటాయి కదా, ఆ 6 ఇది ఒకటి. సో ఈ యుఎన్ఓ యొక్క న్యాయ విభాగమే ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి. దీని స్పెషల్ ఏంటి అంటే ఈ 6 ప్రధాన అంగాలలో 5 ప్రధాన అంగాల యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది. బట్ కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క హెడ్ క్వార్టర్ మాత్రం ది హేగ్ అంటే నెదర్లాండ్లో ఉంటుంది. సో నెదర్లాండ్ యొక్క రాజధాని ది హేగులో ఉంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది స్పెషల్ దీనికి. మిగతా 5 అంగాలు ఏంటి అంటే మనకి జీకేలో ఉపయోగపడుతుంది. ఒకటి ఇది జనరల్ అసెంబ్లీ సాధారణ సభ, 2 సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి, 3 వచ్చేసి ఎకనామీ సోషియో కౌన్సిల్ ఆర్థిక సామాజిక మండలి, ట్రస్ట్షిప్ కౌన్సిల్ ధర్మకర్తృత్వ మండలి, ఇంకోటి సెక్రటేరియట్ అంటే సచివాలయము. సో 5 యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది, దీనిది మాత్రం ది హేగులో ఉంది. రైట్. ఇక్కడ ఇది 15 జడ్జెస్ ఉంటారు ఇందులో. శాంక్షన్ స్ట్రెంత్ వీళ్ళ పదవీ కాలం వచ్చేసి 9 years. ఇందులో మాట్లాడే అధికార భాషలు అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. సో ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ అధికార భాషలు ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో. ఇండియా నుంచి ఎవరైనా పనిచేసిండ్లా అంటే ఇక్కడ పనిచేసిండ్లు. ఎవరు అంటే బిఎన్ రావు ఒకడు, రాజ్యాంగ పరిషత్ సలహాదారుడు, అడ్వైజరీ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఒకరు. 2 నాగేందర్ సింగ్ పనిచేశాడు. ఇంకా ఒకరు ఆర్ఎస్ పాఠక్ పనిచేశాడు. చివర లాస్ట్ మొన్న ఎవరు ఈ దిల్వారా బండారి. సో దిల్బరా లేదా దిల్వారా బండారి అని చెప్పేసి మొత్తం మీద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో పనిచేసిన ఇండియన్స్ ఎవరు అంటే మనకి 4 వస్తారు. బిఎన్ రావు, నాగేందర్ సింగ్, ఆర్ఎస్ పాఠక్, దిల్వారా బండారి అని చెప్పేసి. రైట్. ఇప్పుడు ఈ పిటిషన్ యొక్క ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఫస్ట్ ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క తీర్పు బైండింగ్ నాట్ బైండింగ్ కట్టుబడి ఉండాలన్నా లేదా అంటే ఫస్ట్ అయితే ఈ ఉక్రెయిన్ అండ్ రష్యా ఈ 2 పార్టీలు కూడా, పార్టీస్ మీన్స్ అందులో ఉన్న సభ్యులు,
ఈ రష్యాను ఉక్రెయిన్ రెండు దేశాలు కూడా ఫస్ట్ ఒప్పందం మీద సైన్ చేయాలి. మేము మీ తీర్పుని కట్టుబడి ఉంటామని చెప్పేసి సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటిది స్టెప్ అంటే, సో టూ కంట్రీస్ సైన్ చేయాలి మీ తీర్పు కట్టుబడి ఉంటామని చెప్పేసి. సో రష్యా ఉక్రెయిన్ యుఎన్ఓలో సభ్యత్వం ఉంది కాబట్టి ఐసీజీలో సభ్యత్వం ఉన్నట్టే, 193 కంట్రీస్ ఉన్నట్టే. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తీర్పు బయటకు వచ్చింది, ఉక్రెయిన్కి ఫేవర్ వచ్చింది అనుకోండి, రష్యా మరి ఈ రష్యాని శిక్ష వేయాలి అంటే రష్యా అనేది సైనిక బలగాలని ఉపసంహరణ చేసుకోవాలి. ఈ రష్యాకి అగెనిస్ట్ తీర్పు వస్తే గిట్ట మరి రష్యా పాటించలేదనుకో, అంటే తీర్పుని అమలు చేయకుంటే, అమలు చేస్తే ఫైన్ ఓకే, అమలు చేయకుంటే నెక్స్ట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క తీర్పుని అమలు చేయకుంటే నెక్స్ట్ స్టెప్ యుఎన్ఓ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తారు. ఇందులో ఎవరుంటారు? P5 అంటాము, పర్మనెంట్ కంట్రీస్ 5 ఉంటాయి, అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, ప్లస్ ఇంకొక 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి. ప్రజెంట్ ఇండియా కూడా ఉంది, 2 ఏళ్ల పదవి కాలం ఉంటుంది వాటిది. సో 15 దేశాలు తీర్మానం ప్రవేశపెడతాయి, ఈ రష్యా తీర్పుని అమలు చేయట్లేదు, రష్యాని శిక్ష వేద్దామని చెప్పేసి. ఈ తీర్మానంలో ఈ P5కి వీటో పవర్ ఉంటుంది. వీటో పవర్ అంటే ఏంటిది అంటే నిలుపుదల చేసే అధికారము. ఆ తీర్మానాన్ని ఏ ఒక్క దేశము వ్యతిరేకించినా అది వీగిపోతుంది, ఓడిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. తీర్మానం ఏంటిదంటే రష్యాని శిక్షించాలి, తీర్పుని అమలు చేయట్లేదు. ఈ వీటో పవర్ ఉన్న పర్మనెంట్ 5 కంట్రీస్లో రష్యా కూడా ఉంది. సో రష్యా కూడా ఉంది కాబట్టి రష్యా వీటో చేస్తుంది. సో ఏం ఫాయిదా లేదు. అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క తీర్పుకి ఎటువంటి లీగాలిటీ లేదు వీటో చేస్తే. ఈ మన్మోహన్ సింగ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు సో దీన్ని క్వశ్చన్ చేస్తాడు. ఆయన ఏమంటాడు అంటే, రబ్బర్ స్టాంపు ప్రైమ్ మినిస్టర్ ఏం కాదు, అతను మంచి మేధావి. ఇప్పుడు ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో తీర్మానం ప్రవేశపెడితే గిట్ట ఈ P5 కంట్రీస్లో ఏ కంట్రీస్కైనా తీర్మానం అగెనిస్ట్గా ఉంటే, అదే కంట్రీ మీద తీర్మానం ఉంటే గిట్ట దానికి వీటో పవర్ని అధికారం ఇవ్వద్దు అని చెప్పేసి మన్మోహన్ సింగ్ ఒక ప్రపోజల్, అది ఒక రీఫార్మ్ అని అంటుంది. ఇప్పుడు ఇది రష్యాకి తీర్మానం కాబట్టి రష్యాకి వీటో పవర్ ఇవ్వద్దు. అప్పుడు ఏమవుతుందంటే మెజార్టీ ఆధారంగా రష్యాని శిక్ష వేయవచ్చు అని చెప్పేసి ఈ మన్మోహన్ సింగ్ యొక్క రీఫార్మ్, బెస్ట్ రీఫార్మ్ అది. ఏ దేశం మిన్నైనా అపవాదు వచ్చినప్పుడు ఆ దేశానికి వీటో పవర్ ఇవ్వద్దు, అదొక రీఫార్ము ప్రపోజల్ అది. సో ఈ P5ను పెంచాలని చెప్పేసి చాలా కంట్రీస్ ట్రై చేస్తున్నాయి. ఇండియా కూడా P5లోకి వెళ్దామని చెప్పేసి ట్రై చేస్తుంది. రైట్, ఇది ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి, ఇది యుఎన్ఓ యొక్క ప్రధాన అంగాల్లో ఒకటి. 193 కంట్రీస్ ఉంటాయి. యుఎన్ఓ సభ్యత్వం ఉంటే ఐసీజే ఉన్నట్టే. ఇరు పార్టీలు, 2 పక్షాలు ఒప్పందం మీద సైన్ చేస్తే తీర్పు అనేది అమలవుతుంది. రష్యా పిటిషన్ వేసింది కావచ్చు కానీ, ఉక్రెయిన్ వేసింది కావచ్చు కానీ, రష్యా కూడా ఎస్ నేను కట్టుబడి ఉంటా మీ తీర్పుకి అని చెప్పేసి ముందస్తు సైన్ చేస్తేనే ఆ తీర్పు అనేది అమలవుతుంది. ఇది సైన్ చేయకుంటే ఏమవుతుందంటే తీర్పు బయటకు వస్తుంది, బట్ అది అమలు కాదు, ఇంప్లిమెంట్ కాదు. ఇప్పుడు ఐసీసీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండి. ఇదేమో స్టేట్ మధ్య, రాజ్యానికి ఏమన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు సాల్వ్ చేస్తుంది. ఇది ఓన్లీ డీలింగ్ క్రిమినల్ కేసు. ఇది మనకి రోమ్ ఒప్పందం ద్వారా 2002లో ఏర్పడింది. ఇది 1945లో ఏర్పడి 46 నుంచి పనిచేస్తుంది. ఇది 2002లో ఏర్పడింది. సో దీని హెడ్ క్వార్టర్ కూడా ది హేగులోనే ఉన్నది. సేమ్ అండి, ఇక్కడ 124 కంట్రీస్ ఉన్నాయి సభ్యత్వ దేశాలు. ఈ రష్యా సభ్యత్వ దేశం కాదు, ఇందులో ఉక్రెయిన్ సభ్యత్వం ఉంది, రష్యా లేదు. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినా పెద్ద ఏం ఫాయిదా లేదు. ఎందుకంటే ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాలు మాత్రమే తీర్పు కట్టుబడి ఉంటాయి. రష్యా లేదు కాబట్టి ఐసీసీలో కంప్లైంట్ చేసిన పెద్ద మార్పు అయితే ఏమి ఉండదు. ఇది యుఎన్ఓ యొక్క
అనుబంధ సంస్థ కాదు, ఒక స్వతంత్ర సంస్థ, ఇండిపెండెంట్ బాడీ. ఐసీసీ అంటే క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి చెప్తాం. ఇది యుఎన్ఓ, ఇది నాన్ యుఎన్ఓ. జెనీవా ఒప్పందము, ఇక్కడేంటి రోమ్ ఒప్పందం అని చెప్పేసి 124 కంట్రీస్ ఉన్నాయి. రష్యా అందులో లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. రష్యా లేకున్నా ఐసీసీ కోర్టు తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, తీర్పు చెప్పవచ్చు, బట్ దానికి ఇంప్లిమెంట్ అనేది ఉండదు. సో నెక్స్ట్ ఏంటి అంటే యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీలో రిజాల్యూషన్, ఆ తీర్మానం ఏంటి అంటే, సో రష్యా అగ్రెషన్, దురాక్రమణ ఆన్ ఉక్రెయిన్. సో ఉక్రెయిన్ మీద రష్యా యొక్క దురాక్రమణ, దీన్ని సపోర్ట్ చేస్తే గిట్ట ఎస్ రష్యాది దురాక్రమణ, సపోర్ట్ చేయకుంటే దురాక్రమణ కాదు, తటస్థంగా ఉంటే ఎటువైపు మొగ్గనట్టు. రష్యా బలవంతుడు, ఉక్రెయిన్ బలహీనంగా ఉంది. తటస్థంగా ఉన్నామంటే బలవంతుని సపోర్ట్ చేసినట్టు కాదు అని మనం చదువుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే తీర్మానము రష్యా అగ్రెషన్ ఆన్ ఉక్రెయిన్ అని చెప్పేసి తీర్మానం. అది మొత్తం 193 కంట్రీస్ ఉంటాయి, సభ్యత్వ దేశాలు ఈ జనరల్ అసెంబ్లీలో. ఇంతకుముందేమో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిజాల్యూషన్స్ ఏముంటే మొత్తం 15 దేశాలు కదా, 5+10 కదా, 5 పర్మనెంటు, 10 అనేది నాన్ పర్మనెంటు. ఈ 15 దేశాల్లో 11 దేశాలు ఈ రష్యా దురాక్రమణ అని చెప్పేసి చెప్పినాయి. ఒక దేశము వీటో చేసింది, అది రష్యానే చేసింది. ఇంకొక 3 దేశాలు ఏంటి అవి, ఈ చైనా, ఇండియా అండ్ దుబాయ్, 3 దేశాలు అబ్స్టెయిన్డ్ అంటే తటస్థంగా ఉన్నాయి. తీర్మానాన్ని పెట్టింది ఎవరు అంటే అమెరికా అండ్ అల్బేనియా, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అది. రైట్, యుఎన్ఎస్సిలో ఒకరు కనుక వీటో చేస్తే తీర్మానం వీగిపోతుంది. ఈ 11-1తో తీర్మానం నెగ్గిందా అంటే నో, వీటో అయింది కాబట్టి ఓడిపోయింది. అట్లా ఇక్కడ వీటో పవర్ అనేది ఉండదు, జనరల్ అసెంబ్లీలో వీటో పవర్ అనేది ఉండదు. రైట్, 193 కంట్రీస్లో 141 కంట్రీస్ రష్యాది ఎస్ అగ్రెషన్, దురాక్రమణ అని చెప్పేసి మద్దతు చెప్పినాయి. ఒక 5 దేశాలు అపోజ్ చేసినాయి, దురాక్రమణ కాదు అన్నాయి. ఏంటి అంటే 5, ఫస్ట్ రష్యా ఎలాగా ఉంటుంది, దీన్ని చిన్న తమ్ముడు బెలారస్ లేదా బెలారుస్ అంటాం, కంపల్సరీ ఉంటుంది. ఉత్తర కొరియా ఉంటుంది. సిరియా ఇది కొంచెము డిఫరెంట్. సిరియా ఆల్రెడీ ఒకసారి ఈ అమెరికా యుద్ధంలో నష్టపోయి ఉన్నది, అయినా సిరియా ఉక్రెయిన్ సపోర్ట్ చేయకుండా రష్యాకి సపోర్ట్ చేస్తుంది చూడండి, సిరియా. సో ఇంకోటి ఎరిత్రీ అంటాం, దేశం పేరు అది ఎరిత్రీ అని చెప్పేసి. మొత్తం మీద 5 దేశాలు ఈ రష్యా అగ్రెషన్ని అపోజ్ చేసినాయి, అంటే దురాక్రమణ కాదు అని చెప్పేసి చెప్పినాయి. ఇంకొక 35 దేశాలు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ప్లస్ చైనా, ఇవన్నీ కూడా తటస్థంగా ఉన్నాయి. పాకిస్తాన్ ఇక్కడ ఏముంది, తటస్థంగా ఉంది. ఇక్కడనేమో రష్యాకి ఫేవర్గా ఓటేసింది. ఇక్కడనేమో రష్యాలో ఉన్నాడు, అప్పుడు రష్యాలో ఈ ఎవరు ఇమ్రాన్ ఖాన్, ఎక్సలెంట్ ఫాస్ట్ బౌలర్, ఎక్సలెంట్ ఆల్రౌండర్ పాకిస్తాన్లో, బట్ వరస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పేసి. రైట్, ఇతను రష్యాకి వెళ్ళిండు యుద్ధ టైంలో, ఏవో డిమాండ్స్ అడిగిండు, రష్యా పుతిన్ ఒప్పుకోలే, చెల్బే అన్నాడు. ఇక్కడ వచ్చేసి ఈ మన పాకిస్తాన్ అబ్స్టెయిన్గా ఉండిపోయింది, డిమాండ్స్ ఒప్పుకోలే కావచ్చు మొత్తం మీద. మరి రష్యా ఇక్కడ, నువ్వు పాకిస్తాన్ ఇక్కడ, ఈ టైంలో అటు పోతావా అని చెప్పేసి తిట్టిపోస్తాడు మన పుతిన్. రైట్, ఏంటి ఇక్కడ ఈ 141 సపోర్ట్లో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది. అది ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ ప్రీతులు తాలిబాన్స్, బట్ ఇక్కడ శాంతి కోరుకుంటున్నాయి, రష్యాది దురాక్రమణ అంటున్నాయి. మరి నీదేంటిది తాలిబాన్ ఇది ఈ ఆఫ్ఘనిస్తాన్లో పౌర ప్రభుత్వాన్ని పడగొట్టి నువ్వేం చేసినావు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఇండియా అబ్స్టెయిన్డ్ నాట్ ఆబ్సెంట్, అబ్స్టెయిన్డ్ అంటే తటస్థంగా న్యూట్రల్గా ఉన్నది. దీన్ని
ఈ అమెరికా పదే పదే ఫోన్ చేస్తుంది మోడీకి, నువ్వు సపోర్ట్ చేయి ఉక్రెయిన్కి అని చెప్పేసి. ఉక్రెయిన్ విదేశీ రాయబారులు ఉంటారుగా, వాళ్ళు మోడీకి సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేయమని చెప్పేసి. ఎందుకు తాపకు ఫోన్ చేస్తున్నారు అంటే ఇండియాని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మెయిన్ థీమ్ అది. ఇండియాని మెయిన్గా ఇక్కడ విమర్శ ఏం చేస్తుందంటే, సో ఇది తెలుసు మనకు, అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి, లడఖ్ అని చెప్పేసి ఈ చైనా దురాక్రమణ చేస్తుందని చెప్పేసి మనము దేశ సార్వభౌమత్వం అని చెప్పేసి, ప్రాదేశిక సమగ్రత అని చెప్పేసి మనము ఈ చైనాని తిడుతున్నాము, నువ్వు జోక్యం చేసుకోవద్దని చెప్పేసి. ఇక్కడ ఈ రష్యా అనేది ఉక్రెయిన్ మీద చేసేది అదే. ఇది ఇండియా అనుకోండి, ఇది చైనా అనుకోండి. సో మనం దీన్ని ఖండిస్తలేము, ఇక్కడ దీన్ని ఖండిస్తలేము, నువ్వు ఇది ఎలా సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి ఇండైరెక్ట్గా అమెరికా అంటుంది, చైనా కూడా లోపల అదే ఉంది. ఓకే, సో ఎప్పుడైనా వాల్యూస్ ఇది గుర్తుపెట్టుకోండి, వర్సెస్ నేషనల్ ఇంట్రెస్ట్. సో నేషనల్ ఇంట్రెస్ట్, దేశీయ అవసరాలే ప్రథమ స్థానం వహిస్తాయి. రష్యా మనకి చిరకాల మిత్రు దేశం, మనకి అంటే మనం సపోర్ట్ చేస్తున్నామని కాదు, బట్ తటస్థంగా ఉన్నాము, రష్యాకి దగ్గరగా పోతున్నాం అని చెప్పేసి ప్రపంచం అనుకుంటుంది, కాదు తటస్థంగా ఉన్నాం, మనం న్యూట్రల్గా ఉన్నాం. దాడిని ఖండిస్తలేము, సపోర్ట్ ఇస్తలేము, రష్యా దురాక్రమణని ఖండిస్తలేము, ఉక్రెయిన్ యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తలేము. రైట్, దీన్ని గోడ మీద పిల్లి అని చెప్పేసి అనము. గోడ మీద పిల్లి అటో ఇటో దునుకుతుంది, ఇండియా ఎప్పుడు దునకదు, న్యూట్రల్గా స్టాండ్గా స్టిఫ్గా నిలబడుతుంది. రైట్, ఇప్పుడు ఏంటి అంటే ఈ తీర్మానం అనేది 141 ఏంటిది 5తోని నెగ్గింది. 35 మనం లెక్కించాం ఇక్కడ. సో మొత్తం 193 కాలేదు కదా, మరి మిగతా వాళ్ళు ఏమన్నారంటే ఆబ్సెంట్ అయినారు వాళ్ళు. సో వాళ్ళు ఆబ్సెంట్, 35 ఏమో అబ్స్టెయిన్డ్. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అంటే ఎస్ డిఫరెన్స్ ఉన్నది. ఆబ్సెంట్ అంటే వాళ్ళు హాజరు కాలేదు, అబ్స్టెయిన్డ్ అంటే హాజరైనలు బట్ నాట్ ఓటింగ్ అని చెప్పేసి 141 5తోని తీర్మానం ఏమైంది, నెగ్గింది. మన జనరల్గా మనకి ఒక తీర్మానం నెగ్గాలంటే 2/3 కావాలి మెజారిటీ ఈ జనరల్ అసెంబ్లీలో. 2/3 వచ్చిందా అంటే 190లో 2/3 తీస్తే 130 ఎంతో వస్తుంది, 141 వచ్చింది, మెజారిటీ వచ్చింది. సో నెగ్గింది, ఎస్ రష్యా దురాక్రమణే. అయితే ఏంటిది, అయితే ఏం లేదు, సపరేట్గా పోయి పడుకోవాలంతే. ఎందుకంటే జనరల్ అసెంబ్లీ యొక్క రెజల్యూషన్కి లీగల్ బైండింగ్ లేదు, దీనికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, ఓన్లీ మోరల్ బైండింగ్ మాత్రమే, నైతిక కట్టుబాటు మాత్రమే. మరి ఎందుకు ఈ మీటింగ్ పెట్టిండ్రు అంటే ఇంకా ఇది ఎమర్జెన్సీ మీటింగ్, ఇది 12th ఎమర్జెన్సీ మీటింగ్. 1945 అక్టోబర్ 24న యుఎన్ఓ ఫామ్ అయింది కదా, అప్పటి నుంచి ఇది 12th, ఇది 11th 1980sలో జరిగింది, మళ్ళీ 40 years అనంతరం జరిగింది ఎమర్జెన్సీ మీటింగ్. ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలి అంటే మళ్ళీ సెక్యూరిటీ కౌన్సిల్లో ఓటింగ్ ఫస్ట్ అయితే పెడతారు, అక్కడ కూడా సేమ్ రిజల్ట్, 11 సపోర్టు, 3 అబ్స్టెయిన్డ్, 1 అపోజ్ చేసింది. అంటే ఎమర్జెన్సీ మీటింగ్కి సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదం ఉంటేనే ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేస్తారు. సో ఇండియా మొత్తం మీద 3 సార్లు ఓటింగ్లో పాల్గొనలేదు. ఎప్పుడు అంటే సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ ఒకటి, జనరల్ అసెంబ్లీ అనేది ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలా వద్దా అనే తీర్మానంలో ఉన్న ఒక ఓటింగ్, 2 అయిపోయినాయి, జనరల్ అసెంబ్లీ 1, 3 అయిపోయినాయి. ఇక్కడ దీన్ని ప్రతిపాదన ఎవరంటే 100+ దేశాలు, ఇక్కడనేమో అమెరికా అండ్ అల్బేనియా. రైట్, 2/3 వచ్చింది, ఏం ఫాయిదా ఉండదు, లీగల్ బైండింగ్ లేదు. మరి ఎందుకు మీటింగ్ అంటే ఈ ప్రపంచం యొక్క దృక్పథం ఏంటి ఈ రష్యా యుద్ధం పట్ల అని చెప్పేసి తెలుస్తుంది. వరల్డ్ స్టాండ్ ఏంటి అంటే రష్యాని ఖండిస్తున్నాయి ముక్తకంఠంగా, అంతే. ఇక్కడే మనకి తేడా ఏంటిదంటే, సో యుఎన్, జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్ తేడా ఏంటి అంటే సెక్యూరిటీ కౌన్సిల్కి లీగల్ బైండింగ్ ఉంటుంది, ఇక్కడ తీర్మానం నెగ్గింది అంటే దాన్ని కంపల్సరీ అమలు చేయాలి. రష్యా వెంటనే సైనిక బలగాల్ని ఉపసంహరణ చేసుకోవాల్సి ఉండేది, తీర్మానం ఇక్కడ నెగ్గితే ఏం ఉండదు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఏంటి అంటే సెక్యూరిటీ కౌన్సిల్లో లీగల్ బైండింగ్ ఉంటుంది, ఇక్కడ లీగల్ బైండింగ్ ఉండదు. కోర్ట్ ఆఫ్ జస్టిస్, క్రిమినల్ కోర్టులో ఇక్కడ సభ్యత్వం ఉంటేనే లీగల్ బైండింగ్ ఉంటుంది, సభ్యత్వం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా
లీగల్ బైండింగ్ ఉండదు. సెక్యూరిటీ కౌన్సిల్ మళ్ళీ ఆమోదించాల్సి ఉంటుంది. అందులో వీటో చేస్తే వీగిపోతుంది. మెయిన్ డిఫరెన్స్ యుఎన్ఓ సంస్థ కాదు, స్వతంత్ర సంస్థ అని చెప్పేసి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఈ జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్ డిఫరెన్సెస్ ఏంటి, కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏంటి అని చెప్పేసి. రైట్, ఇది కరెంట్ బర్నింగ్ ఇష్యూ కాబట్టి మనం కంపల్సరీ అన్ని కోణాల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మిరియా. సో ఏంటి మిరియా అంటే, ఇది ప్రపంచంలోని అతిపెద్ద కార్గో ఎయిర్ క్రాఫ్ట్. కార్గో అంటే వస్తువులను తీసుకుపోయేది. కార్గో మనకి ఆర్టీసీ బస్సు కార్గో సర్వీసెస్ అందిస్తుంది. ఇప్పుడు ఏమన్నా మనకి పోస్ట్ చేయాలంటే వస్తువులని కార్గో సేవలు వాడుకోవచ్చు. చీప్ అండ్ బెస్ట్ అండ్ ఫాస్ట్ సర్వీస్ అన్నట్టు. అంటే మిరియా అంటే ఉక్రెయిన్ భాషలో డ్రీమ్ అని చెప్పేసి, వాస్తవంగా టెక్నికల్ నేమ్ ఏఎన్ ఆంటోనివ్ 225 అని చెప్పేసి ఈ అతిపెద్ద కార్గో ఎయిర్ క్రాఫ్ట్ పేరు. ఇది 84 ఫీట్స్ మీటర్స్ అనేది ఉంటుంది. ఇది వింగ్ స్పాన్ అంటాం. అతిపెద్ద రెక్కలు ఉంటాయి దీనికి, 2 రెక్కలు, పెద్ద రెక్కలు ప్రపంచంలోనే ఈ కార్గో ఎయిర్ క్రాఫ్ట్లలో. సో ఇది డిస్టోరీ అయిపోయింది, నాశనం చేయబడ్డది రష్యాతోని. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఇండియాకి వచ్చిందా అంటే ఎస్, 2016లో వచ్చింది, తెలంగాణకు వచ్చింది, హైదరాబాద్కి వచ్చింది. ఇండియాలో ఉన్న హైదరాబాద్ ఎక్కడ ఉంది? ఇండియాలో ఉంది కాబట్టి ఇండియాకి వచ్చిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఫ్యాక్ట్ బిట్టే. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ లార్జెస్ట్ కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ఏంటిదంటే మిరియా లేదా AN 225 అని చెప్పేసి, దాన్ని ఆంటోనివ్ సంస్థ రూపొందించింది. రైట్, ఈ కార్గో అనేది, ఇది మిరియా అనేది ఈ COVID-19 టైంలో చాలా బాగా పనిచేసింది. ఈ వ్యాక్సిన్స్ కానీ వెంటిలేటర్స్ అనేది రవాణా చేసింది ఉక్రెయిన్కి. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి NDRF ఉంది కదా, అది నేషనల్ ఇష్యూ ఏం కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ వస్తుంది. సో NDRF అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం అని చెప్పేసి. ఇది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, ఇది అథారిటీ చట్టం అనుకోండి. ఇక్కడనైతే చట్టము 2005 ప్రకారం ఇది ఏర్పాటు జరిగింది. సో NDMAలో, ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో ఒక పార్ట్ ఇది. ఈ అథారిటీ అనేది NDMA యాక్ట్ ద్వారా ఏర్పడింది. ఇక్కడనేమో యాక్ట్, ఇదేమో అథారిటీ. NDRF అనేది విపత్తు వచ్చినప్పుడు, మానవాళికి ఇబ్బంది అయినప్పుడు స్పందిస్తుంది. రెస్పాన్స్ ఫోర్సెస్ అని చెప్పేసి దీంట్లో మొత్తం 10 బెటాలియన్లు ఉంటాయి. సో ఇక మనకి ఏంటి అంటే పాయింట్, NDRF అనేది ఉక్రెయిన్కి దుప్పట్లు, చేపలు అనేవి సరఫరా చేసిందట ఉక్రెయిన్కి. ఈ మానవతా దృక్పథంతో వెరీ ఇంపార్టెంట్ అది. దట్ ఈస్ ద గ్రేట్ మోడీజీ. దుప్పట్లు పంపిణీ చేసిండు, మన స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. రైట్, ఇది 10 బెటాలియన్స్ అని చెప్పేసి మనము ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటిదంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఇండో టిబెటన్ ఫోర్సు, CRPF, CISF అని చెప్పేసి ఈ 4 3-2 మొత్తం 10 బెటాలియన్స్ అనేవి ఉంటాయి. ఈ NDRFలకి ఇవి వర్క్ చేస్తూ ఉంటాయి. రైట్, సెక్యూరిటీ ఫోర్సు, ఇండో టిబెటన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ప్రొటెక్షన్ పోలీస్ ఫోర్సు, సెంట్రల్ ఇండస్ట్రియల్ అని చెప్పేసి అదొకటి. సో CISF, CRPF, IT. సో నెక్స్ట్ ఏంటి అంటే నేషనల్ ఇష్యూలో జనౌషధి దివాస్. జనౌషధి దివస్ అంటే దినము. ఇది మార్చి 1 నుంచి మార్చి 7 వరకు జరుగుతున్నాయి వారోత్సవాలు. ఈ మార్చి 7 ఈ జనౌషధి దివస్ అని చెప్పేసి చెప్తాము. దీని థీమ్ ఏంటి అంటే జనౌషధి అండ్ జన ఉపయోగి. మనకి ఈజీగా గుర్తుంటుంది. జన ఔషధి అనేది జనాలకు ఉపయోగపడాలి కాబట్టి జన ఉపయోగి థీమ్ అన్నట్టు. దీని కాన్సెప్ట్ ఏంటి అంటే జెనరిక్ మెడిసిన్స్ మీద ప్రజలకి అవగాహన కల్పించడము. జెనరిక్ మెడిసిన్స్ మీద ఈ దివాస్ అనేది ఎవరు కండక్ట్ చేస్తుందంటే ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన అని చెప్పేసి సో ఇది కండక్ట్ చేస్తుంది ఈ జనౌషధి దివస్ అని చెప్పేసి. జెనరిక్ మెడిసిన్ అంటే ఏంటి అంటే
బ్రాండ్ పేరు లేని కేవలం ఫార్ములా ఉన్న మెడిసిన్ మనకి ఈ పట్టణాల్లో ముఖ్యంగా ఈ జనరిక్ మెడిసిన్ షాపు అమ్ముతుంది. జనరిక్ మెడిసిన్స్ అమ్ముతారని చెప్పేసి బోర్డు ఉంటుంది, తక్కువ కాస్ట్లో ఉంటాయి మనకి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి జ్వరం వస్తే నొప్పులకు వేసుకునేది పారాసిటమాల్. సో ఇది జనరిక్ నేమ్. ఇది డోలో 650 అంటే 650 mg అంటే ఇదేమో బ్రాండు. డోలో ఒక బ్రాండు, సిప్లా ఒక బ్రాండ్, క్రోసిన్ ఒక బ్రాండ్. అది సో బ్రాండ్ ఉన్నందుకు డబ్బులు ఎక్కువ ఉంటాయి మనకి. ఈ 5 టాబ్లెట్స్ ఏమో 10 రూపీస్ ఉంటాయి, మనకి ఈ 5 టాబ్లెట్స్ ఆల్మోస్ట్ 4-5 రూపీస్కే వస్తుంది. సో ఇది సేమ్ పని చేస్తుంది అని చెప్పేసి అవేర్నెస్ కల్పించడము. బ్రాండ్కి ఎక్కువ డబ్బులు అంతే, ఫార్ములా అయితే సేము. జనరల్గా చెప్తున్నా, ఒక ఫార్ములాని ఒక మెడిసిన్ని ఒక కంపెనీ కనిపెడితే 20 ఇయర్స్ ఆ ఫార్ములాని అదే కంపెనీ తయారు చేస్తుంది. 20 ఇయర్స్ అయినాక ఈ ఫార్ములాని ఇతర కంపెనీలు తయారు చేయవచ్చు. సో అప్పుడు ఈ ఏంటిది ఇది ఉందిగా, ఈ ఫార్ములా బ్రాండ్ నేమ్ లేకుండా ఫార్ములా మాత్రమే అమ్ముతారు. ఇప్పుడు డైక్లోఫెనిక్ నొప్పులకు వేసుకుంటారు. ఆ డైక్లోఫెనిక్ అనేది ఫార్ములా. డైక్లోఫెనిక్ అమ్మితే గిట్ట అది జనరిక్ మెడిసిన్. డైక్లోఫెనిక్లో సిప్లా ఉంటుంది, ఇంకేవేవో ఉంటాయి, అది బ్రాండ్ నేమ్ అట్లా. సో మనకి ఇది కాస్ట్ ఎక్కువ, కాస్ట్ తక్కువ, పనితీరు సేమ్ అని చెప్పేసి చెప్పడము. సో మీకు ఏమైనా రోగం వస్తే గిట్ట, ఏమైనా ఇబ్బంది అయినప్పుడు, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు జనరిక్ మెడిసిన్ మాత్రమే తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. పనిచేస్తుందా అంటే 100% పనిచేస్తుంది. రైట్, ఫుడ్ని మెడిసిన్గా తీసుకోవాలి, గోళీలను కాదు. నెక్స్ట్ సమర్థ రామదాసు. ఇది వాస్తవంగా అంత ఇంపార్టెంట్ కాదు, కానీ జస్ట్ పేపర్లలో తరచుగా వస్తుంది కాబట్టి. ఏంటిదంటే ఈ కాంట్రవర్సీ, మహారాష్ట్ర గవర్నర్ ఈ భగత్ సింగ్ కోశ్యాక్ ఎక్కడ పని లేక ఈ సమర్థ రామదాస్ అనే వ్యక్తి శివాజీ యొక్క మత గురువు అని చెప్పేసి, శివాజీకి గురువు అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ చేసిండు ప్రకటన. ఇన్ఫ్యాక్ట్ మనమైతే హిస్టరీ బుక్లో ఇదే చదువుకున్నామండి. మనం కాంట్రవర్సీ మనం కూడా చేయట్లేదు దీన్ని. సమర్థ రామదాసు శివాజీ మత గురువు అని మనం చదువుకున్నాం. నాకు తెలిసి ఈ బిపిన్ చంద్ర బుక్లో కూడా అట్లనే ఉన్నది, మరి డిగ్రీ బుక్లలో కూడా అట్లనే ఉన్నది. అయితే ఇది కాదు అని చెప్పేసి మరాఠా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, సమర్థ రామదాసు శివాజీకి సమకాలికుడు, కంటెంపరీ పర్సన్ బట్ నాట్ గురువు అని చెప్పేసి చెప్తున్నారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈయన ఒక భక్తి ఉద్యమకారుడు, మహారాష్ట్రలో భక్తి ఉద్యమకారుడు సమర్థ రామదాసు. ఇదే ఎవరంటే ఈయన భగత్ సింగ్ కోశ్యాక్ మహారాష్ట్ర గవర్నర్. ఇవల్ల ఇంకో కాంట్రవర్సీ చేసిండు. ఈ పూలే దంపతులకి చిన్నప్పుడు పెళ్ళైంది, 12 years 7 years అట. చిన్నప్పుడు వాళ్ళు అప్పుడు పెళ్లి చేసుకుని వాళ్ళకి ఏం తెలుసు అని, వాళ్ళు ఏం చేసి ఉంటారు అప్పుడు అని చెప్పేసి కాంట్రవర్సీ ఇష్యూ. రైట్, ఇవన్నీ ఏం పని లేక అది. రైట్, తెలంగాణలో నిరుద్యోగిగా ఉంటే అయిపోతను, చాలా పని ఉండేది, నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి ఇంకా మనం బుక్స్ పట్టుకొని యుద్ధం చేస్తూ ఉంటాం. మేబీ వస్తాయి. మార్చి 6th మనకి క్యాబినెట్ మీటింగ్ ఉన్నది, మార్చి 7th బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 6th మీటింగ్ ఉన్నది. అందులో అనౌన్స్మెంట్ రావచ్చు. ఒక ప్రక్రియ ఉంటుంది, సీఎం అనౌన్స్మెంట్ కాదు, ఫస్ట్ క్యాబినెట్ అనౌన్స్మెంట్. ఫస్ట్ క్యాబినెట్ ఆమోదించాలి, ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, నెక్స్ట్ వస్తాయి. ఇవన్నీ టైం పడుతుందా అంటే 3 days పట్టచ్చు, 3 minutes పట్టచ్చు. రైట్, మనమైతే January 10th నుంచి చదువుతున్నాం కరెంట్ అఫైర్స్. సో జూన్లో ఎగ్జామ్ ఉందనుకున్నా కూడా 6 months అనేది మనం చదువుతున్నాం కాబట్టి సరిపోతుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాయుశక్తి. సో వాయుశక్తి ఎక్సర్సైజ్ నోటిఫికేషన్ పడ్డాక ఈ ఎక్సర్సైజులు అన్నీ కూడా ఒక క్లాస్ చేద్దాం. అంటే కనీసం PDF ఫైల్ కంపల్సరీ ఇస్తాను. నేను ఈ PDF ఫైల్ ఎందుకు ఇవ్వట్లే అంటే, నేను మండే నుంచి దాదాపు ఇస్తాను, టైం సెట్ కావట్లేదు. నేను ఎట్లా నోట్స్ రాస్తాను అంటే, ఈ వాయుశక్తి ఉంది కదా, ఇది నా నోట్స్లో ఈ మిలన్ 2022 అయినాక వస్తుంది. అంటే నేను పేపర్స్లో రాసుకుంటా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ ఒక దగ్గర రాసుకుంటా. నేను నోట్స్ ఇవ్వాలంటే ఇవన్నీ ఒక పేజీలో రాయాలి, ఇది ఇంపాసిబుల్ నాకైతే. బట్ నేను ట్రై చేస్తాను మండే నుంచి. ఇలా రాస్తే ఏమైందంటే మన ఒక దగ్గర రివిజన్ అవుతుంది. వాయుశక్తి అంటే మనకి ఏంటిదంటే,
దీని పేరే వాయుశక్తి, ఇంగ్లీష్లో కూడా సేమ్ వాయుశక్తి. ఇది రాజస్థాన్లోని జైసల్మీర్ జిల్లాలో ఉన్న పోఖ్రాన్లో కండక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ 3 years కండక్ట్ చేస్తారు. ఇది సెకండ్దండి. ఇందులో ఏం చేస్తారంటే జస్ట్ విమానాలు, ఈ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో ఫైట్ చేసేటి, అవి జస్ట్ డెమాన్స్ట్రేషన్ చేస్తారు. ఈ మిలాన్లో ఏం చేస్తున్నారంటే, మిలాన్లో ఇవేమో షిప్స్, ఇండియన్ నావల్ షిప్స్ని ఇక్కడ చూపెడతారు. వాయుశక్తిలో ఏం చేస్తారంటే విమానాలు చూపిస్తారు. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ చేసిండు కదా, ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ వస్తారట చీఫ్ గెస్ట్గా. ఇది రివ్యూ ఏం కాదు, జస్ట్ డెమాన్స్ట్రేషన్. ఇది రివ్యూ కంపల్సరీ సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ఆయన చేయాలి. ఇక్కడ రివ్యూ చేయట్లేదు. రివ్యూ చేస్తే ఎవరు చేయాలి? రాష్ట్రపతి చేయాలి. మరి ప్రైమ్ మినిస్టర్ ఎందుకు వస్తుందంటే జస్ట్ గెస్ట్గా వస్తుంది అంతే. ఈ పోఖ్రాన్ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇంతకుముందు మనము అణు పరీక్షలు చేసినాం ఇక్కడనే, అణు పరీక్షలు. ఈ 1974లో ఇందిరాగాంధీ May 18న ఒకసారి ఆపరేషన్ బుద్ధ స్మైల్ అని చెప్పేసి, 1998లో May 11 ఈ May 13న ఒకసారి చేసినాం మొత్తం మీద. అప్పుడు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉండే. ఇది ఆపరేషన్ శక్తి 98 అంటాం, లేకుంటే అగైన్ బుద్ధ స్మైల్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. రైట్. మన ఇండియా అనేది ఈ ఎన్పిటి మీద సైన్ చేయలేదు, ఈ సిటిబిటి మీద సైన్ చేయలేదు. మేము అణు యుద్ధము చేయమని చెప్పేసి స్వతహా కట్టుబడి ఉన్నాము. ఈ సైన్లు ఎందుకని చెప్పేసి ఇండియా యొక్క స్టాండ్ ముఖ్యంగా. సో దట్ ఈస్ ద వాయుశక్తి. నెక్స్ట్ ఈ కేజీఎస్ఎస్ అంటే కర్ణాటక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ శాటిలైట్ ఒక దాన్ని రూపొందిస్తే దానికి ఈ కర్ణాటక యాక్టరు పునీత్ కుమార్ పేరు పెట్టిండ్రు. సో ఫస్ట్ టైం ఒక సినీ యాక్టర్ పేరు ఒక శాటిలైట్ కాబట్టి ఇంపార్టెంట్ అండి. పునీత్ కుమార్ ఇటీవల అన్ఫార్చునేట్లీ హార్ట్ అటాక్ చనిపోయాడు. సో జిమ్ చేసినందుకు చనిపోలేదు, ఆయనకి వేరే హెల్త్ ఇష్యూ ఉన్నది. మొన్న ఏపీలో ఒక వ్యక్తి చనిపోయాడు జిమ్ చేస్తే చనిపోరు మనుషులు, హెల్త్గా అవుతారు కానీ వేరే ప్రొడక్ట్స్ కానీ అవోటి అంటే. రైట్. కోవిఫెంజ్ అని చెప్పేసి ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఈ కెనడా అనేది దీన్ని తయారు చేసింది వెరీ ఫస్ట్ టైం ఒక మొక్కల నుంచి కరోనా వ్యాక్సిన్ తయారు చేసింది. మొక్కల నుంచి. ఈ వీగన్స్ ఉంటారు, వీళ్ళు జంతు పదార్థాలని వాడరు, సో వాళ్ళ కోసము తయారు చేసింది వీగన్స్ అని చెప్పేసి. కేవలం శాకాహారులు మాత్రమే వీగన్స్ అని చెప్పేసి. ప్యూర్, ఇంకా ఈ జంతువుల నుంచి వచ్చే మిల్క్ కూడా తీసుకోరు వీళ్ళు. రైట్. కోవిఫెంజ్ ఫస్ట్ కరోనా వ్యాక్సిన్ ఫ్రమ్ ప్లాంట్ అన్నట్టు. ఈ కెనడా ఇంకో రకంగా వార్తల్లో ఉంది. కెనడాలో వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన ఫస్ట్ కంట్రీ ఏంటిదంటే కెనడా. ఈ అమెరికాకు ఈ కెనడాకి మధ్య ట్రక్ డ్రైవర్లు వచ్చిపోతూ ఉంటారు. అమెరికాలో కరోనా అనేది ఎక్కువ ఉంది కాబట్టి వ్యాక్సిన్ తప్పనిసరి అని చెప్పేసి ఆ చట్టం తీసుకొస్తే ఆ ట్రక్ డ్రైవర్లు ధర్నా చేస్తారు. ధర్నా చేస్తే ఇంకా ఇది కెనడా ప్రభుత్వం యొక్క కెనడా అధ్యక్షుడు ఈ జస్టిన్ ట్రూడో పారిపోయిండు. కెనడాలో ప్రజెంట్ ఎమర్జెన్సీ నడుస్తుంది. సో కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తే, ధర్నా చేస్తే ఎమర్జెన్సీ ఏ దేశం విధించింది అంటే కెనడా. రెండవ దేశం మనకి ఆస్ట్రియా ఉంది అండి. సో ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా అనేది ఇది వ్యాక్సిన్ మండేటరీ అని చెప్పేసి రెండవ దేశము. సో మూడవ దేశం మనకి ఆస్ట్రేలియా అండి. సో ఆస్ట్రేలియా మనకి 3 దేశాలు మాత్రమే ఇప్పటి వరకు కరోనా కంపల్సరీ అని చెప్పేసి చెప్పినాయి. ఈ ఆస్ట్రేలియాలో తప్పనిసరి కాబట్టి మన ఇవాన్ జకోవిచ్ అండ్ సెర్బియా టెన్నిస్ స్టార్ ఈ ఆస్ట్రేలియాకు వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాడు, నేను కరోనా వ్యాక్సిన్ వేసుకోనని చెప్పేసి. నెక్స్ట్ మనకి ఫ్రెంచ్ ఓపెన్ ఉన్నది మే లేదా ఏప్రిల్ ఎండింగ్ లేదా మేలో ఉంటుంది ఫ్రెంచ్ ఓపెన్ అని చెప్పేసి. అక్కడ కూడా ఈ వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తే ఫ్రాన్స్ అనేది నేను పోను అని చెప్పేసి చెప్తున్నాడు జకోవిచ్. మంచి ఫామ్లో ఉన్న ఆటగాడు. సో మొత్తం మీద ఈ రఫేల్ నాదల్కి అయితే ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఈ రఫేల్ నాదల్కి పోటీ ఇచ్చే వ్యక్తి ఇప్పుడున్న దాంట్లలో ఈ జకోవిచే. రోజర్ది అయిపోయింది ఇంకా పని. ఎకనమీ జీడిపి ఈ 2021-22లో 8.9 ఉంటుందని చెప్పేసి నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గ్ సంస్థ
జాతీయ గణాంక సంస్థ అనేది అంచనా వేసింది. సెకండ్ ముందస్తు అంచనా అట అది, రైట్. సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అంటారు. ఇంతకుముందు 9.2గా అంచనా వేసింది, బట్ తగ్గింది. ఎందుకు తగ్గిందంటే ఈ ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఒకటి, రైట్. ఈ 2020-21 సారీ 19-20 చూస్తే ఇదేమో 4 పాయింట్ సంథింగ్ ఉంటుంది, ఇది -7 పాయింట్ సంథింగ్ ఉంటుంది, ఇదేమో 8.9. సో ఇది వి షేప్ ఎకానమీ అంటారు. ఇండియా యొక్క ఆర్థిక జీడిపి అనేది ఎలా ఉంది అంటే వృద్ధి రేట్ అనేది వి షేప్లో ఉంది. ఇది ప్రశ్న వస్తుంది. సో 4 నుంచి -7 నుంచి 8.9కి అయితే వెళ్ళిపోయింది. సో దిస్ ఈజ్ కాల్డ్ వి షేప్, అంతే, ఎక్కువ మనకి అవసరం లేదు. నెక్స్ట్ మాధవీపురి, ఈమె ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఈ సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేస్తే, నియంత్రణ చేస్తే ఒక చట్టబద్ధ సంస్థ. సెబీకి ఫస్ట్ మహిళా అధ్యక్షురాలు మాధవీపురి. ఈమె కొన్ని వెరీ ఫస్ట్ ఉన్నాయి, అవి ఏంటి అంటే, సో ఫస్ట్ ఉమెన్, మహిళ కాబట్టి. సో ఫస్ట్ నాన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇంతకుముందు సెబీ అజయ్ త్యాగి ఉండే ఐఏఎస్ ఆఫీసర్. సో ఆర్బీఐ శక్తికాంత్ దాస్ ఐఏఎస్ ఆఫీసర్. వీళ్ళంతా కూడా అంటే ఈ మామూలుగా సెబీకి, ఈ ఆర్బీఐకి, ఈ ఐఆర్డిఏకి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. బట్ ఫస్ట్ నాన్ ఐఏఎస్ ఆఫీసర్ మాధవీపురి. ఫస్ట్ ప్రైవేట్ పర్సన్, ఈమె ఐసిఐసిఐ బ్యాంకులో పనిచేసింది. జనరల్గా ఈ సెబీకి రావాలంటే ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు నుంచి వస్తారు, బట్ ఈమె ఐసిఐసిఐ నుంచి వచ్చింది. అండ్ యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ సెబీ అని చెప్పేసి 4 వెరీ ఫస్ట్ ఉన్నాయి, మనం 4 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఉమెన్, నాన్ ఐఏఎస్ ఆఫీసర్, ఫస్ట్ ప్రైవేట్ పర్సన్స్ ఐసిఐసిఐ, నెక్స్ట్ యంగెస్ట్ చైర్మన్ ఆఫ్ సెబీ అని చెప్పేసి. సెబీ అనేది ఎట్లా ఏర్పడింది అంటే, ఇయర్స్ మనం అన్నీ గుర్తుపెట్టుకోవద్దు. సో 1988లో అని చెప్తున్నా, ఇది అవసరం లేదు ఇయర్ మనకి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వచ్చింది సెబీ అనేది ఫస్ట్. అంటే నాన్ స్టాచ్యుటరీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ స్టాక్ మార్కెట్లో అర్షద్ మెహతా కుంభకోణం జరుగుతుంది. దాని అనంతరం 1992లో ఈ సెబీ యాక్ట్ తీసుకొచ్చిండ్రు. పవర్ఫుల్ ఉంటుందని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నుంచి ఏమైంది, ఇది స్టాచ్యుటరీ బాడీ అయిపోయింది ఇప్పుడు ఇక. సో స్టాచ్యుటరీ బాడీ. ఈ సహారా కుంభకోణం అనంతరము ఈ సెబీకి ఈ అరెస్ట్ చేసే హక్కు, తనిఖీ చేసే హక్కు కూడా ఇచ్చిళ్ళు. సెబీ పవర్ఫుల్గా తయారైంది ఇప్పుడైతే, రైట్. ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణం మనము స్పెషల్ క్లాస్ నేను చేస్తా, ఈ చింతారామన్ దాస్ది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సెబీ అంటే స్టాచ్యుటరీ బాడీ, ఇది రెగ్యులేట్ చేస్తుంది స్టాక్ మార్కెట్ని. ఈ ఎల్ఐసి అనేది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఎల్ఐసిలో ఉన్న ప్రైవేటీకరణ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, కేవలం 5% మాత్రమే ఎల్ఐసిలో ఉన్న 100% గవర్నమెంట్కి ఉంటే 5% మాత్రమే ఐపీఓకి జారీ చేస్తుంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటాం. వెరీ ఫస్ట్ టైం గవర్నమెంట్ యొక్క సంస్థ అనేది అందరికీ పబ్లిక్కి అందుబాటులో ఉండేలా ఇది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిపోతుంది. సో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిందంటే ఎల్ఐసి అనేది దేని కిందకి వస్తుంది, సెబీ కిందికి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి సెబీకి ఎల్ఐసి అనేది డిపిఆర్ అని చెప్పేసి సమర్పించింది మొన్న. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో అదంతా ఎకనామిక్ భాష మనకి అవసరం లేదు. సెబీకి ఎల్ఐసి అనేది ఐపీఓ ఇష్యూ చేస్తుంది కాబట్టి డిపిఆర్ని పంపించింది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల ఎల్ఐసికి ఈ ఎఫ్డిఐ అనేది 20% ఆటోమేటిక్ రూట్ ద్వారా ఆమోదించింది. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ రూల్స్లో సవరణ చేసి మరి ఎల్ఐసిలో 20% అనేది విదేశీయులు రావచ్చు ఎఫ్డిఐ అని చెప్పేసి. సో వాళ్ళు కూడా ఐపీఓ కొంటే కొనచ్చు ఆ 5%. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. నెక్స్ట్ ఏంటి అయిపోయింది, రిపోర్ట్స్ అండి. సో స్టేట్స్ రిపోర్ట్ పేరు ఇది, స్టేట్స్ అండ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్టు
2022 ఏంటి స్టేట్స్ అండ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2022 అని చెప్పేసి ఈ రిపోర్ట్ తయారు చేసింది ఎవరంటే సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్ఈ. రిపోర్ట్ పేరు కాకుండా రిపోర్ట్ ఎవరు తయారు చేస్తారో మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. ఇండియా ప్లేస్ ఏంటి అంటే ఇది దేని ఆధారంగా రిపోర్ట్ ఇచ్చిందంటే సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ ఒక 17 ఉంటాయి. యుఎన్ఓ యొక్క గోల్స్ ఇవి 2030 కల్లా మనం సాధించాల్సి ఉంటుంది. 2015లో టార్గెట్ పెట్టుకున్నారు 17 గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి. అందులో ఏముంటాయంటే 17 ఈ అన్పూర్ చేయాలి అన్ని, అంటే ఈక్వాలిటీ ఉండాలి, జెండర్ ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి, అందరికీ స్వచ్ఛమైన వాటర్ కల్పించాలి, అట్లా ఉంటుంది దీనిలో. రైట్, ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 120కి పడిపోయింది. 2021లో 170 నుండే ఇప్పుడు 120కి పడిపోయింది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది 120 అని. మనకు పాస్పోర్ట్ ఇండెక్స్ జరిగింది 83. ఇంకా ఈ అవినీతి సూచిక అని చెప్పేసి కరప్షన్ పర్స్పెక్టివ్ ఇండెక్స్ అని చెప్పేసి 85. ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పేసి ఈ యుఎన్ఓ యొక్క అంటే అమెరికా యొక్క కామర్స్ ఆఫ్ ఛాంబర్స్ ఇచ్చింది ఐఐపి అని చెప్పేసి ఎంత ఇది అంటే 43. సో 43 ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో మేధా సంపత్తి హక్కులలో 43 ఉన్నది, పాస్పోర్ట్ ఇండెక్స్లో 83 ఉన్నది, ఇంటర్నేషనల్ ఈ అవినీతి సూచికలో 85 ఉన్నది. ఇక్కడ ఫస్ట్ వచ్చింది ఎవరు అంటే మనకి పాస్పోర్ట్లలో జపాన్, సింగపూర్. ఇక్కడ ఎవరంటే అమెరికా కాబట్టి రిపోర్టు యుఎస్, యూకే, జర్మనీ. ఇక్కడ ఎవరంటే మనకి ఈ ఫిన్లాండ్, డెన్మార్క్ అండ్ న్యూజిలాండ్. సో ఎఫ్డిఎన్ అని చెప్పేసి పిలుస్తాం. అట్లా మనం అన్నీ ఒక దగ్గర రాసుకోవాల్సి ఉంటుంది. సో మనం కరెంట్ అఫైర్స్ అనేది రిపోర్ట్ ఒక పేపర్ పెట్టుకోవాలండి. ఆ పేపర్లో వచ్చినప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. 1 మంత్ అయిపోయింది, మార్చి మంత్ అయిపోయినాక దాన్ని కుట్టేయాలి, మొత్తం బైండింగ్ చేస్తే అయిపోతుంది. మార్చి మంత్ యొక్క మ్యాగజైన్ నీకు తయారవుతుంది. అది ఎవరికో చూపెట్టాల్సిన అవసరం నీకు లేదు, నువ్వు చదువుకోవాలి అంతే. డేట్ వరకే రాస్తే ఏమవుతుంది అంటే అన్నీ ఒక దగ్గర ఉండవు. రైట్, బుక్స్ అండి. నెక్స్ట్ ఉంగాలి ఓర్వన్. ఈ తమిళ్ బుక్ స్టాలిన్, తమిళ్ సీఎం స్టాలిన్ యొక్క ఆటోబయోగ్రఫీ, ఆత్మకథ. ఏంటిదంటే ఐ అమాంగ్ యూ అన్నట్టు, ఇది అర్థమట. ఐ అమాంగ్ యూ, మీలో ఒకరిని నేను అని చెప్పేసి స్టాలిన్ యొక్క ఆత్మకథ. సో ఐ అమాంగ్ యూ అని చెప్పేసి, మీలో అంటే బిట్వీన్ అంటే ఏంటిదంటే ఈ రెండు ఉన్నప్పుడు వాటి మధ్యన ఉంటే బిట్వీన్ వస్తుంది, ఎక్కువ ఉన్నప్పుడు మనకి అమాంగ్ వస్తుంది. సో బిట్వీన్, అమాంగ్ అని చెప్పేసి మనం అట్లా చెప్తాం. మీలో నేను ఒకరిని అని చెప్పేసి ఉంగాలి ఓర్వన్, వెరీ ఇంపార్టెంట్ బుక్. ఇంకొక బుక్ ఏంటంటే మనకు ఈ వార్తల్లో ఉన్నది, సో ద బ్లూయెస్ట్ ఐ. ఇది టోనీ మోరిసన్ రాసిన బుక్. ఒక నల్లజాతి మహిళ. సో నోబెల్ సాహిత్యం పొందిన మొట్టమొదటి నల్లజాతి మహిళ ఎవరు అంటే టోనీ మోరిసన్. ఇవి చనిపోయింది, ప్రజెంట్ లేదు. మరి ఈ బుక్ ఇప్పుడెందుకు వార్తల్లో వచ్చిందంటే అమెరికా ప్రభుత్వం అనేది ద బ్లూయెస్ట్ ఐని స్కూల్ సిలబస్లో ఉంటుంది. ఈ బుక్ 8th క్లాస్లో ఉంటే తొలగించింది. ఎందుకంటే ఈ బుక్లో ఏముంటుందంటే ఈ శ్వేత జాతీయులు నల్ల జాతి మహిళల్ని ఎలా రేసిజం చేస్తున్నారు జాతి పరంగా అండ్ సెక్స్ పరంగా, లింగ పరంగా ఎలా ఉంటుందని చెప్పేసి, డిస్క్రిమినేషన్ ఎలా ఉందని చెప్పేసి ఇందులో ఉంటుంది. సో దాని కారణంగా అమెరికా ప్రభుత్వం అనేది ఇన్ని రోజులు ఉన్నది బుక్ ఇప్పుడు నిషేధించింది. ఈమె సంబంధికులు కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టు అనేది కొట్టేసింది. మళ్ళీ బుక్ అనేది కంటిన్యూ అవుతుంది, సిలబస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో టోనీ మోరిసన్ ఎవరంటే నల్లజాతి మహిళ, నోబెల్ సాహిత్యం పొందింది వెరీ ఫస్ట్ టైం. ద బ్లూయెస్ట్ ఐ అని చెప్పేసి బుక్, కాంట్రవర్సీ బుక్. స్పోర్ట్స్ చూస్తే మనకి న్యూజిలాండ్లో ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. ఈ 2017లో జరిగింది, 17, 18 మొత్తం ఎప్పుడో కానీ. ఇండియా అనేది రన్నర్ అప్ గెలిచింది అప్పుడు. సో ఇంగ్లాండ్ మీద ఓడిపోయింది, 5 runs ఏమో తోని ఓడిపోయింది. ఇంతవరకు మనకి వరల్డ్ కప్ రాలేదు, ఈసారి రావాలని చెప్పేసి మిథాలీ రాజ్ది ఇక లాస్ట్ వరల్డ్ కప్ అన్నట్టు ఈమెది, మిథాలీ రాజ్ది. సో
ఇండియా క్రికెట్ అంటేనే ఉమెన్ అంటేనే సో మిథాలీ రాజ్ అని చెప్పేసి. ఈ స్మృతి మందాన, షెఫాలి వర్మ, బిర్మా ఎవరు వచ్చినా కూడా మిథాలీ ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ చేసింది ఎవరంటే మిథాలీ. సో ఆమె కోసమన్న కప్పు గెలవాలి, చూద్దాం. నెక్స్ట్ ఈ ఆయుష్ గ్రామ్ అని చెప్పేసి తెలంగాణ స్కీమ్ అండి. ఇది ఏపీ వాళ్ళకి అవసరం లేదు. సో ఆయుష్ గ్రామ అంటే తెలంగాణ ప్రభుత్వం స్కీము. భారతీయ వైద్య విధానం ఏదైతే ఉందో ఆ ఉన్నతమైన విధానాన్ని అందరికీ ఇంటింటికి వెళ్ళి చెప్పడమే ఈ ఆయుష్ గ్రామ యొక్క ఉద్దేశము. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది మార్చి 1, 2, 3 కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.